సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే సో ఇంటర్ అయిపోయిన వాళ్ళకి మనకి బైపీసీ స్ట్రీమ్లో కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ దాంతోపాటు సో 10th క్లాస్ కంప్లీట్ అయిన వారు సో బైపీసీ తీసుకుంటే వాళ్ళకు కూడా సో కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే కూడా సో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో మీకు ఇట్లాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్కి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ కింద కనపడుతున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే సో ఇక్కడ చూడొచ్చు వాట్ టు డూ ఆఫ్టర్ బైపీసీ అని. సో ఇప్పుడు వన్స్ మనకి ఇంటర్ అనేది అయితే మనకి 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సో బైపీసీ స్ట్రీమ్లో మనకి కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే సో ఇక్కడైతే మనం 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా మనం బైపీసీ తీసుకునేది ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసేటప్పటికి సో మోస్ట్లీ అందరికీ ఎంబీబీఎస్ అనే మనం అయితే తీసుకుంటాం అనమాట. సో ఎంబీబీఎస్ కూడా రాకపోతే మనం బీడీఎస్కి అయితే సో మనమైతే ట్రై చేస్తాము. సో దాదాపుగా అందరూ ఏమనుకుంటారంటే ఈ రెండే మంచి కోర్సెస్ ఉన్నాయని అయితే అనుకుంటారు ఫ్రెండ్స్. కాదు, మనకి సో ఈ బైపీసీ స్ట్రీమ్లో కూడా చాలా మంచి ఫ్యూచర్లో బాగా ట్రెండింగ్ అండ్ మంచి స్కోప్ ఉన్న జాబ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఏంటనేవి చూద్దాము. సో ఫ్రెండ్స్, మనకి సో ఎన్ని కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి 15 డిఫరెంట్ మేజర్ కెరియర్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు వన్స్ మనకి సో బైపీసీ అనేది అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో అవి ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఫ్రెండ్స్ ఫస్ట్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంబీబీఎస్ అనమాట. సో ఇంకా ఎంబీబీఎస్ గురించి అయితే మన అందరికీ తెలిసిన విషయమే. ఇది వచ్చేసేటప్పటికి మంచి ఇన్కమ్ ఎర్న్ చేసేది అండ్ దాంతోపాటు అండ్ హై రెస్పెక్టివ్ జాబ్ అనమాట ఆల్ ఓవర్ వరల్డ్లో. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి 12th కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇండియాలో సో మనం వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మనము ఎంబీబీఎస్ అయితే చేయడానికి మనకి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి కొన్ని కంట్రీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, చూడొచ్చు. రష్యా, యునైటెడ్ స్టేట్స్, కెనడా, న్యూజిలాండ్, యూకే, అమెరికా, చైనా అండ్ జర్మనీ. సో వీటి కంట్రీస్లో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ చదివే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి డెంటల్ సైన్స్ అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ డెంటల్ సైన్స్ అండ్ ఎంబీబీఎస్ కూడా టోటల్గా నీట్ బేస్ చేసుకొని మనకి అడ్మిషన్స్ అనేవి అయితే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే జరుగుతాయి అన్నమాట. అండ్ ఇంకా ఈ డెంటల్ సైన్స్ సంబంధించి చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసేటప్పటికి సేమ్ యాజ్ ఎంబీబీఎస్ అనమాట. కాకపోతే ఓన్లీ డెంటల్ పర్పస్ అంట, మనకి ఓన్లీ ఫర్ డెంటల్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి 4 years ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఒక 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మంచి కోర్స్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత. ఎందుకంటే సో అదర్ కంట్రీస్లో మనకి బీడీఎస్కి మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట. హైయెస్ట్ పేయింగ్ సో శాలరీ అని చెప్పొచ్చు దీనికి అదర్ కంట్రీస్లో. మన ఇండియాలో కూడా మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. సో ఇదేంటంటే మనకి BHMS అని దీని షార్ట్ ఫామ్లో అంటారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసేటప్పటికి ఇప్పుడు రీసెంట్గా హోమియోపతిక్ అండ్ ఆయుర్వేదిక్ సంబంధించి మనకి మెడిసిన్స్ అండ్ ఈ కోర్సులో కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసేటప్పటికి ఆల్ ఇండియా ఆయుష్ ఎగ్జామ్ అని అయితే యూజీ ఎగ్జామ్ అయితే ఒకటి కండక్ట్ చేస్తారు. సో మీరు ఆ ఎగ్జామ్ బేస్ చేసుకొని మీకు సీట్ అనేది అయితే కూడా ఇస్తారు. అండ్ కోర్స్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే మనకి 5.5 years ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మేజర్గా మనకి ఎనాటమీ, ప్యాథాలజీ అండ్ ఇమ్యూనాలజీ సో ఈ 3 topics మీద మెయిన్గా మీకు దీని గురించి అయితే 5.5 yearsలో అయితే చెప్తారనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి అగ్రికల్చర్ అనమాట. సో నేను కూడా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్నే. అండ్ ఇంకా అగ్రికల్చర్ చూసుకున్నట్టయితే మనకి సో ఇప్పుడు ఇండియా కూడా మనకి సెకండ్ ఆర్ థర్డ్ ఉందన్నమాట అగ్రికల్చర్ ప్రొడక్షన్లో. సో దీంట్లో కూడా మనకి చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ప్రైవేట్ జాబ్స్ కూడా అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసేటప్పటికి టోటల్గా 4 years అయితే టోటల్ కోర్స్ డ్యూరేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి అండ్ దాంతోపాటు ప్రైవేట్ జాబ్స్లో కూడా మనకి వన్స్ బీఎస్సీ అయిపోగానే తొందరగా జాబ్ గెట్టింగ్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్, సీడ్ ఇండస్ట్రీస్లో ఎక్కువ రిక్రూట్మెంట్ అనేది అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మనకి అదర్ కంట్రీస్లో కూడా మనకి మంచి డిమాండ్ అయితే ఉంటుందన్నమాట.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనిలోనే మనకి బీఎస్సీ అగ్రికల్చర్లోనే మనకి కొన్ని బీఎస్సీ హార్టికల్చర్ అని లేదా బీఎస్సీ యానిమల్ ప్రొడక్షన్ అని ఇట్లా అయితే ఉన్నాయి. సో మీరు ఇవి కూడా అయితే చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు బిజినెస్ మేనేజ్మెంట్ కూడా అయితే ఉంటుంది ఆఫ్టర్ ఏదైతే మనకి అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత సో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది కూడా అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి ఆయుర్వేదిక్, యోగా, సో సిద్ధ అండ్ హోమియోపతి ఇవి కూడా హోమియోపతి కోర్సెస్ అంటారు. ఇది వచ్చేసేటప్పుడు కూడా ఆల్ ఇండియా ఆయుష్ ఎగ్జామ్ రాసేసి సో మీరైతే ఇంటర్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ రాసేసి సో మీరు కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తే వీటిల్లో కూడా మనకి సీట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు వీటికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ దాంతోపాటు సో ఏదైతే ఈ యోగా మనకి వీటికి మంచి స్కోప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీటిల్లో కూడా మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి మెడికల్లో ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ విధంగా మనకి ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారో సేమ్ ఆ విధంగానే ఈ ఆయుష్ అండ్ హోమియోపతికి సంబంధించి డాక్టర్స్ కూడా అయితే ఉంటారు. అండ్ దాంతోపాటు మీరు ప్రైవేట్గా క్లినిక్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి సో బయోటెక్నాలజీ అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసేటప్పటికి పార్ట్ ఆఫ్ మెడికల్ కోర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎంబీబీఎస్, బీడీఎస్లో కూడా సో బయోటెక్నాలజీ గురించి అయితే కూడా సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. సో ఇంకా బయోటెక్నాలజీ కోర్సెస్లో ఏంటంటే మనకి ఎస్పెషల్లీ సో ఇండస్ట్రియల్ యూజ్కి సంబంధించిన గురించి అయితే మనకైతే నేర్పిస్తారనమాట. సో దీనిలో కూడా మంచి ఫారెన్లో మనకి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మన ఇండియాలో కూడా సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఇండస్ట్రీస్లో మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనిలో చూసుకున్నట్టయితే మళ్ళీ దీనిలో మనకి సో బీఎస్సీ బయోటెక్నాలజీ ఉంది. అండ్ దాంతోపాటు అసోసియేట్ ఇన్ సైన్స్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ డిప్లొమా కూడా అయితే దీనిలో అయితే మీరు చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ సెవెంత్ చూసుకున్నట్టయితే మనకి ఫారెన్సిక్ సైన్స్ కోర్సెస్ అనమాట. సో ఇవి వచ్చేసేటప్పటికి మనకి ఏదైతే ఫారెన్సిక్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఉంటాయో సో దానికి సంబంధించింది అనమాట. సో దీనిలో కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనిలో వచ్చేసేటప్పటికి మనకి ఫారెన్సిక్ దానిలోనే మనకి ఇట్లా టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో చూసుకున్నట్టయితే ఫారెన్సిక్ సైకాలజీ అండ్ బ్యాచులర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ అండ్ ఫారెన్సిక్ స్టడీస్ అండ్ ఫారెన్సిక్ బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ అండ్ నెక్స్ట్ ఇంకా బీఎస్సీ ఇన్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ స్టడీస్. సో ఏంటంటే మనకి ఇది సో ఇప్పుడు మనకి కొన్ని క్రైమ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడైతే సో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది అయితే సో ఆ ఫీల్డ్లో అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జువాలజీ కోర్సెస్ అనమాట. సో ఈ జువాలజీ కోర్సెస్ ఏంటంటే మనకి ఏదైతే సో బైపీసీ అయిపోయిన తర్వాత మనకి బీఎస్సీ జువాలజీ ఉంటుందో సో మనం వాటికి కూడా అయితే ఎలిజిబుల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాచులర్స్ ఇన్ ఫిషరీస్ అండ్ వైల్డ్ లైఫ్ సైన్స్ లేదా మెరైన్ బయాలజీ లేదా ఆక్వాకల్చర్. సో ఈ విధంగా కూడా మనమైతే ఎస్పెషల్లీ జువాలజీ సబ్జెక్ట్ బేస్ చేసుకొని కూడా అయితే మనమైతే స్కోప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మైక్రోబయాలజీ కోర్సెస్ కానీ చూసుకున్నట్టయితే సో మనకి మైక్రోబయాలజీ కోర్సెస్ అంటే సో వేరేస్ మనకి ఇప్పుడు సో ఈ మనకి మష్రూమ్ కల్టివేషను అండ్ దాంతోపాటు ఏదైతే ఈ డైరీ ఫార్మింగ్, డైరీ టెక్నాలజీ సో ఇవంతా దీని కిందకి అయితే వస్తుందన్నమాట. సో మీరైతే బీఎస్సీ డైరీ ఫార్మింగ్ అండ్ బీఎస్సీ మైక్రోబయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ సో మీరు ఇవన్నీ కోర్సెస్ అయితే కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అలైడ్ హెల్త్ కోర్సెస్ చూసుకున్నట్టయితే మనకి సో రేడియాలజీ, ఆప్థమాలజీ, సో రేడియాలజిస్ట్, ఎనెస్థీషియా టెక్నాలజీ సో ఇవన్నీ వన్స్ మనకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఇవన్నీ డిప్లొమా కోర్సెస్ అనమాట. సో 2 to 3 years అయితే ఉంటుంది. మీరు దీనిలో అయినా మీరైతే కూడా ఛాన్స్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వచ్చేసేటప్పటికి ఎకాలజీ కోర్సెస్ అనమాట, జియాలజికల్ కోర్సెస్. ఇది వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి అనమాట మెయిన్గా. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సో ఇదంతా యూజ్ ఉండకపోవచ్చు, కాకపోతే మనకి ఇందాక చెప్పిన ఏదైతే 10 కోర్సెస్ ఉన్నాయో సో ఆ 10 కోర్సెస్ అయితే ఇంకా మంచి స్కోప్ ఉన్న మంచి డిమాండింగ్ ఉన్న జాబ్స్ అనమాట ఫ్రెండ్స్. సో మీకు ఇట్లాంటి లేటెస్ట్ డే టు డే అప్డేట్స్ కావాలనుకుంటే అండ్ దాంతోపాటు డైలీ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది.
సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియో అనేది అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.